మన భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఒక్కదాని మీద లేదు, ప్రతి పౌరుడి మీద ఉందని అంబేద్కర్ గారు పార్లమెంటులో రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు చెప్పాడు. ఎప్పుడైతే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, లౌకికవాదం మీద దాడి జరిగిందో అప్పుడు భారతదేశంలో ప్రజలే దాన్ని రక్షించుకుంటారని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. అదే నిజమైంది. నిన్న కూడా జరిగినటువంటి మన తెలంగాణ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి స్పష్టమైన మెజార్టీతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకుని వచ్చి గారడి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఆ రోజు గద్దెదించారు. కేసీఆర్ గారు, మన మోడీ గారు వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు, ఒకే కాన్పులో పుట్టారు. ముందు మోడీ పుట్టాడు, తర్వాత కేసీఆర్ పుట్టాడు. చిన్నవాడిని కేసీఆర్ని మొన్న తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు గద్దెదించి బయట పీకి పారేశారు. ఈరోజు రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో భారతదేశం మొత్తంలో ఎన్నికల దగ్గరకు వస్తుంటే ప్రజలు ప్రజాస్వామ్యం వైపు, లౌకికవాదం వైపు వస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి. ఉత్తర భారతదేశం, ఉత్తరప్రదేశ్లో కూడా ఇవాళ ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చేటట్టుంది. నిన్న మొన్న చూసిన సర్వేలు చూస్తే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే విధంగా లెక్కలు చెప్తున్నాయి. 400 సీట్లు కావాలి, నేను రాజ్యాంగాన్ని మారుస్తానన్నారు. 400 కాదు కదా, 200 కూడా ఇప్పుడు బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. మీరు ఇంకొకసారి గట్టిగా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో 100కి 100 రూపాయలు ఇండియా కూటమి ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ 10 గ్యారంటీలు మన ఇంటికి నడిచి రావాలంటే మనమంతా ఒక్క పని చేయాలి. మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రొద్దున్నే లేచి మనం గుడికి పోయినట్టు, మసీదుకి పోయినట్టు, చర్చికి పోయినట్టు పొద్దున్నే వేరే పనులు చేయకుండా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని మీరు దేవుడి దగ్గర పోయినట్టుగా ఆ ఎలక్షన్ బూత్ దగ్గరకు పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ గుర్తు, చేయి గుర్తు మీద ఓటేస్తే ఆ ఓటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఓటు మల్లు రవిని ఎంపీ చేయడానికి ఉపయోగపడుతుంది. నేను ఎంపీ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి మీరిచ్చిన ఓటుని అక్కడ లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఓటేస్తారని మీ అందరికీ మాటిస్తూ, నేను ఎంపీగా గెలిచిన తర్వాత మీ మీద పెత్తనం చేసేవాళ్ళ కాకుండా మీ అందరికీ పెద్ద జీతగాళ్ళలాగా, ప్రధాన సేవకుల్లాగా మీకు పనిచేస్తారని, మీ కొడుకులాగా, మీ తమ్ముళ్ళగా, మీ అన్నలాగా మీరు ఎప్పుడు పిలిస్తే అక్కడ, మీకెక్కడ కష్టం వస్తే అక్కడ మీ దగ్గరకు వచ్చి నిలబడతారని, మీకోసం పోరాటం చేస్తారని, మీ గొంతుకుని ఢిల్లీలో పార్లమెంట్లో వినిపిస్తారని మీకు మాటిస్తున్నాను.